ఎందుకు ఆ వాక్యంలో మనము వాక్యాన్ని ధ్యానించాలి? వాక్యంలో ఎదగాలంటే అది సృష్టికి మించినటువంటి వాక్యము, మార్పులేని వాక్యము. సృష్టి మారిపోయినప్పటికీ, ఆకాశము భూమి గతించినప్పటికీ కూడాను దేవుని వాక్యము మారకుండా నిత్యం నిలిచుండే వాక్యంగా ఉంటున్నది. రెండవదిగా, దేవుడే వాక్యం అయి ఉన్నాడు. ఆయన మార్పులేని దేవుడుగా ఉన్నాడు. వాక్యం అంటేనే దేవుడు. ఆ వాక్యమే దేవుని దగ్గర ఉన్నది. ఆ వాక్యమే శరీరధారిగా మన కొరకు ఈ శరీరధారిగా వచ్చిన వాక్యము. ప్రభా, నీవు మార్పులేని దేవుడవు, మేము లయము కాలేదంటే, మేము ఇంకా సజీవులంగా ఉన్నామంటే అది కేవలము నీ వాక్యము ద్వారా మాత్రమే. నీ యొక్క వాక్యము మార్పులేని వాక్యము ఉంటుండగా నాయనా నీకే వందనాలు. నేను కూడా ఆ రకంగానే మార్పులేని దానిగా, మార్పులేని వాడిగా నేను నీ దగ్గర ఏ రకంగా నమ్మకంగా ఉండాలని నేను ఆలోచించాను. నేను ఆ యొక్క ఆశ కలిగి ఉన్నాను. ఆయా బలహీనతల చేత నేను కొట్టబడినానేమో. ప్రభా, దయతో క్షమించు. నీవు ఏ రకంగా నమ్మకంగా ఉన్నావో, మార్పులేని వాడిగా ఉన్నావో, నీ ఎదుట నేను కూడా అదే రకంగా ఉండాలని మనల్ని మనము ఒకసారి ఆలోచించుకుంటూ మనం పరీక్షించుకుందాం. మూడోదిగా మనం చూసినట్లయితే, ఎందుకు ఈ వాక్యాన్ని ధ్యానించుకోవాలి? వాక్యం ఎందుకు శక్తివంతమైన వాక్యంగా ఉన్నదని గమనించినట్లయితే, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. కీర్తన 12:6. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. ఏంటంట? దేవుని మాటలు ఏ రకంగా ఉన్నాయంట? పవిత్రమైనవి. దేవుని మాటలు అంటే దేవుని వాక్యం ఏ రకంగా ఉంది? పవిత్రంగా ఉందంట. ఏదైనా పవిత్రంగా ఉండాలంటే ఏ ఒక్కటి తీసుకున్నా కూడా కదా. ఇక్కడ వెండిని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వెండిని ఏ రకంగా పరిశుద్ధ చేస్తాడంట? పవిత్రం చేస్తారంట. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి అంత. అవి 7 మార్లు అంట. ఏమైనాంట? ఎప్పుడు ఊదుతారండి? బర్న్ చేయాలంటే ఊదాలి కదా. అవి వెండిని ఎలా కరిగిస్తారు, ఎలా పరిశుద్ధం చేస్తారంటే, ఖచ్చితంగా వాటిని ఒక ఫర్నెస్లోకి కదా, వేడి గలటటువంటి ఒక పాత్రలోకి దాన్ని పెట్టి దాన్ని బాగా వేడి చేసి అది బాగా లిక్విడ్ అయిపోయిన తర్వాత దాని ద్వారా దాన్ని ఊది పవిత్రం చేస్తారు. బంగారం కూడా అలాగే కదా. మన ఇచ్చిన బంగారం కూడా అలాగే. అందరూ అంటారు, బంగారం మీరు వేసుకున్న బంగారం 916 హాల్మార్క్ గోల్డా, ప్యూర్ గోల్డా? ప్యూర్ గోల్డ్ అన్నది ఏ రకంగా వస్తుంది? చూసారు ఎప్పుడన్నా బంగారం తీసే పద్ధతి? మనము ఈ నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్స్లో తీసుకున్న, ఈ మధ్య కాలంలో మనము ఈ యూట్యూబ్ చూసినా, షార్ట్స్ చూసుకున్నా కూడా బంగారం వెలికి తీసే పద్ధతి చూస్తూ ఉంటాం. మట్టిలో నుంచి ఆ యొక్క తట్ట తీసుకొని నీళ్ళలో బాగా కడిగితే ఇంత మట్టి తీసుకుంటే అంత ఎక్కడో సన్నగా మెరుస్తున్న బంగారం కనిపిస్తుంది. ఇంత తట్ట మట్టి తీసుకొని దాన్ని బాగా తిప్పి కడిగి దాన్ని బాగా జల్లెడి పట్టిస్తే అంత కొంచెం ఎక్కడి నుంచో అంత కొంచెం వస్తుంది. అది కూడా కంప్లీట్ పర్ఫెక్ట్ గోల్డ్ కాదు. దాంట్లోంచి తీసి మళ్ళీ దాన్ని కరగబోసి దాన్ని మళ్ళీ తీగను చేసి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అప్పుడు వేస్తారు దాని మీద అన్ని. దాంట్లో స్వచ్ఛమైన బంగారం అంటే ఏ కల్తీ లేకుండా ఉండేది స్వచ్ఛమైన బంగారం. అప్పుడు వేస్తారు హాల్మార్క్ గోల్డ్ అని. మీరు వేసుకుందంతా 916 గోల్డ్ కాదు, చెప్తారు ఊరికి అంతే. 916 ఎవ్వరు కూడా ప్యూర్ గోల్డ్ ఎవ్వరు వాడరు. గోల్డ్ అట్లా ప్యూర్గా మనం వాడలేం దాన్ని. కానీ ప్యూర్గా కొనుక్కుంటాం. కానీ వాడటానికి, వస్తువులు వాడడానికి మళ్ళీ కొంచెం స్ట్రాంగ్నెస్ కావాలంటే కొంచెం వేరే లోహాల్ని కలుపుతారు. కానీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కావాలంటే ఖచ్చితంగా దాన్ని జల్లెడబట్టి దాన్ని హీట్ చేసి దాన్ని అంతా అరగదీసి దాని ఒక హీటింగ్ ప్రాసెస్ గుండా దాన్ని పంపిస్తేనే అప్పుడే స్వచ్ఛమైన బంగారం వస్తుంది. అది పవిత్రమైనది, స్వచ్ఛమైనది. వెండి అయినా అంతే, బంగారం అయినా అంతే. ఏ లోహము, ఏ ఖనిజం తీసుకున్నా అలాగే ఉంటుంది. సో ఇప్పటికి వాక్యం ఎలా ఉందంటే, ఇక్కడ యెహోవా మాటలు ఏ రకంగా ఉన్నాయంట? పవిత్రమైనవి, స్వచ్ఛమైనవి. ఇప్పుడు ఈ పవిత్రత, స్వచ్ఛత అంటే కొంచెం ఆలోచించుకుందాం. దేంట్లో ఉంటుంది పవిత్రత, స్వచ్ఛత? దేంట్లో ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఫస్ట్ థింగ్ ప్రభు అంటాడు కదా, ఏదైనా కూడా కళ్ళు పాపం చేసేవే, నోరు పాపం చేసేదే, చెవులు పాపం చేసేవే. ఇవన్నీ కూడా అవయవాలన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. మన మాట, మన చూపు, ఒకరిని మోహపు చూపుతో చూసినప్పుడే వారితో వ్యభిచరించితివని వాక్యంలో ఉంటుంది. అంటే నీ వ్యభిచారం చేయాలంటే మనుషులు ఇద్దరు కలవాల్సినంత అవసరమే లేదు అక్కడ. ఒక వ్యక్తిని నువ్వు తప్పు చూపుతో చూసినా కూడా నీ పవిత్రతను కోల్పోయినట్లే. నీ మాటలు ఉప్పు వంటిది. నీ సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వంటి సంభాషణ ఉండాలి. ఒకరిని కించబట్టే సంభాషణ కాదు, ఒకరిని బాధ పెట్టే సంభాషణ కాదు.
ఒకరిని తక్కువ చేసే సంభాషణగా కాదు, నీ సంభాషణ ఒకరిని ప్రోత్సహించే రకంగా ఉండాలి. ఒకరిని ఒక మాటలో దేవునిలో నడిపించి, అంటే ఒకరితో మాట్లాడితే అబ్బా వీళ్ళు బాగా మాట్లాడుతున్నారు, దేవుని మాటలు చెప్తున్నారు, ఇంకొంచెం సేపు మాట్లాడన్న మాటలుగా ఉండాలి. కానీ వీళ్ళతో మాట్లాడుతున్నా ఇంకా చాలే, వీళ్ళతో మాట్లాడకూడదు. కొంతమందిని చూసి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. కొంతమంది అడిగితే ఎస్ నో వాళ్ళు పెట్టుకొని ఆగిపోతాం అంతే. ఇంకొంతమంది మాట్లాడితే వాళ్ళతో చాలాసేపు మాట్లాడడానికి ఇష్టపడతాం. ఎందుకు ఈ రకంగా మన ప్రవర్తన ఉంటుంది వ్యక్తుల పట్ల? వారి ప్రవర్తనను బట్టి కదా, వారి మనస్తత్వాన్ని బట్టి, వారి మాటల్ని బట్టి. వై డు వి చూస్ పీపుల్? మనకెందుకు చాలా దగ్గరగా ఉంటారు, కొంత సన్నిహితులుగా ఉంటారు, కొంతమంది మన బంధువులైనప్పటికీ వారి దగ్గరికి పోవడానికి ఇష్టపడం, మన దగ్గర బంధువులైనప్పుడు మనం పోవడానికి ఇష్టపడం, మనకు చాలా పరిచయం ఉన్న వాళ్ళ దగ్గరికి పోవడానికి ఇష్టపడం. ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు కానివ్వండి, వాళ్ళ మనసులో కానివ్వండి, మీ పట్ల ఆ ప్రవర్తన లేకపోతే ఆ పవిత్రత అనేది ఉండదు, ఆ శుద్ధమైన ప్రవర్తన అనేది ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు, దేవుని మాటలు ఎలాంటి మాటలు అంట? స్వచ్ఛమైన మాటలు, స్వచ్ఛమైన మాటలు. యేసు ప్రభు ఎప్పుడు మాట్లాడినా కూడా చాలా మృదువుగా కదా, సంబోధన కూడా ఏ రకంగా ఉంటుంది కదా. వ్యభిచారంలో పట్టిన స్త్రీని తీసుకొచ్చి అందరూ రాళ్ళు రువ్వుతుంటే ఎవ్వని వేయలేదు. మీలో పాపం లేనివాడు ముందు ఆమె మీద రాయి వేయండి. దాని తర్వాత అంటాడు కదా, ఏమంటాడమ్మా? ఇకను పాపము చేయకుండా పరిశుద్ధంగా జీవించు. క్రీస్తు యొక్క జీవితంలో కానీ పుట్టుకలో కానీ మరణం వరకు ఎక్కడ కూడా పాపం అనేది మనము చూడము. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతియందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఏ రకంగా ఉందంట? తప్పుదిద్దుటకు. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఈ వాక్యం మనకు ఓన్లీ ఇన్ఫర్మేషనే కాదు ఇచ్చేది. కానీ ఏ రకంగా అంటే దైవావేశం వలన వచ్చిన వాక్యము, ఇది నా కొరకే, నా తప్పు సరిచేయబడ్డుటకే కదా. లేకపోతే ఒక స్వచ్ఛత ఏ రకంగా వస్తుందంటే దాంట్లోంచి మలినాలు తీసినప్పుడు మాత్రమే దాన్ని స్వచ్ఛమైనది అంటాం. ప్యూరిటీ టెస్ట్ అంటాం. దాంట్లో ఏ మలినాలు అంటే ఏవి లేకుండా ప్యూర్ వెండి ఉండాలి, ప్యూర్ గోల్డ్ ఉండాలంటే ఏ ఖనిజాలు ఉండవు, ఒక కాపర్ ఉండదు, ఒక ఐరన్ ఉండదు, ఏమి ఉండదు. అలాంటిది అట్లా మలినాలు లేకుండా ఉండేదాన్నే స్వచ్ఛమైనది అంటాం. ఈరోజు దేవుని వాక్యము స్వచ్ఛమైనది. ఆ వాక్యము మనలో ఉండాలంటే మనం కూడా ఆ స్వచ్ఛతను కలిగి ఉండాలి. ఎలా వస్తుంది స్వచ్ఛత అంటే? తిమోతికి రాసిన పత్రికలో మనం అదే చదువుకుంటున్నాం. అక్కడ ఏంటంట? దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు, ఖండించుటకు, తప్పుదిద్దుటకు, నీతి యందు శిక్షణ చేయుటకు ప్రయోజనకరమై. వాక్యం ఊరికే విని వెళ్ళిపోవటం అని కాదు, వాక్యం బోధిస్తున్నప్పుడు, వాక్యము చదువుకుంటున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఈ యొక్క మాట మన హృదయాలకు తగిలిందంటే అది ఖచ్చితంగా మన జీవితంలో ఉన్నదే. అమ్మో ఇది ఉంది కదా, నిజమే, ఇక్కడ నేను సరి చేసుకోవాలి, ఈ యొక్క తప్పును నేను దిద్దుకోవాలి. ఖండించినప్పుడు ఆ దానికి వీ హ్యావ్ టు ఒబే. వార్న్ చేసినప్పుడు దావీదు ఎప్పుడైతే బత్షెబాతో పాపం చేస్తాడో నాతాను ప్రవక్త ద్వారా ఖండించబడతాడు. ఆ వ్యక్తివి నువ్వే దావీదు అంటే వెంటనే ఒప్పుకుంటాడు, చాలా కవర్ చేసుకుంటాడు ముందు కదా. ఏం కాదు, చాలా చాలా ట్రై చేశాడు, పాపం చేసి కవర్ చేసుకోనికి చాలా ట్రై చేశాడు. 7 రోజులు, వారం రోజులు ఉపవాసం ఉండి అన్నము పానము లేకుండా, స్నానము లేకుండా, ఆ యొక్క బిడ్డ అనారోగ్యంగా ఉంటే దేవుని సన్నిధిలో అక్కడే పడి ఎవరితో మాట్లాడకుండా ప్రార్థన చేస్తున్న దావీదు ఒక వారం రోజులు ఆ స్థలం నుంచి లేలేదంట. బిడ్డ చనిపోయినప్పుడు గుసగుసలాడుకుంటున్నారు పక్కన దాసులు, ఆయన దగ్గర ఉండేటటువంటి పని వాళ్ళందరూ. ఏమని? అయ్యో బాగలేదంటేనే ఇంత బాధపడుతున్నాడు ఈయన, ఇంత ఫీల్ అయిపోతున్నాడు, ఇంత ప్రార్థన చేస్తున్నాడు, ఈయన వారంలో బాగాలేదంటేనే రాజు ఎలాగుండాలి అసలుకి, చక్రవర్తి అంటే ఎంత హుందాగా ఉండాలి, అలాంటి వ్యక్తి స్నానం లేకుండా, అన్నపానం లేకుండా అలా పడిపోయినాడు ఈయన, ఇప్పుడు చనిపోయినాడంటే ఏమైపోతాడు, ఎలా చెప్పాలి ఇదంటే? అప్పుడు దావీదు అంటాడు, బిడ్డ చనిపోయాడా? అవును రాజా చనిపోయాడంటే అప్పుడు లేచి రెక్టిఫై చేసుకున్నాడు, ప్రభా క్షమించు. అది దేవుని పనిష్మెంట్, యాక్సెప్ట్ చేశాడు. అందుకే దేవుడు అంటాడు, ఒక తప్పు చేశాడు, ఒక తప్పు మీద తప్పు ఒక హత్య. ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా దావీదు కూడా చేశాడు, అయినప్పటికీ దావీదును దేవుడు హృదయానుసారుడు అన్నాడు. ఎందుకంటే తను ఒప్పుకున్నాడు,
ఆ తప్పును సరిదిద్దుకున్నాడు. ఇంకెప్పుడు దాన్ని రిపీట్ చేయలేదు. జ్ఞాపకం చేసుకుందాం. నిజమే ప్రభా, సరిదిద్దుతుంటే అబ్బా నేనే దొరుకుతానా వీళ్ళకు, ఎప్పుడు మా మీదనే ఉంటారు, మేమే కనిపిస్తూ ఉంటాం, మమ్మల్ని అంటూ ఉంటారు. ఇది కాదు మనం మనసులో ఉంచుకోవాల్సింది. పవిత్రంగా ఉండాలంటే వాక్యము పవిత్రమైనది. ఆ వాక్యము నీలో వసించాలంటే, ఆ దేవుడి వాక్యం నీలో వసించాలంటే నీవు కూడా పవిత్రంగా ఉండాలి. అప్పుడే ఆ వాక్యం మనకు శక్తివంతమైన వాక్యంగా ఉండాలి. మన చూపులు, మన మాటలు, మన హృదయము, ఆలోచనలు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉన్నప్పుడు మాత్రమే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు అది మనల్ని సరిచేస్తుందంటే సరిచేసే దానిలాగా ఉండాలి, దాన్ని యాక్సెప్ట్ చేసే దానిలాగా ఉండాలి. అంతేగాని దాన్ని నా కోసం కాదులే, నేను మనకు మనం సర్టిఫికెట్ ఇచ్చుకునేదిగా ఉండకూడదు. మొదటిగా మనం ఏం నేర్చుకున్నామంటే, వాక్యము నిత్యము నిలిచి ఉండే వాక్యము. ఎందుకు నిలిచి ఉండే వాక్యం అంటే, సృష్టి కంటే గొప్పది. సృష్టి అయినా మారిపోతుంది, కానీ దేవుని వాక్యం ఎన్నటికీ మారిపోదు. రెండవదిగా మనం నేర్చుకున్నదంటే, దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ మార్పు లేని దేవుడు మనలో ఉండాలంటే మనము కూడా నమ్మకమైన వారంగా దేవుని ముందు కనబడుతూ ఉండాలి. మూడవదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుని వాక్యము స్వచ్ఛమైనది. స్వచ్ఛమైన వాక్యము, ఇట్స్ ప్యూర్. సో ఆ స్వచ్ఛమైన వాక్యం, ఆ స్వచ్ఛత మనలో కూడా రావాలంటే మనలో ఉండే ప్రతి ఒక్క మలినము తొలగించబడాలి. మన మాటల ద్వారా కానివ్వండి, చూపుల ద్వారా కానివ్వండి, వాక్యము ద్వారా దైవావేశముతో ఈ వాక్యము ఖండించుటకు వస్తుంది, మనల్ని ట్రైనప్ చేస్తుంది, మనకు బోధిస్తుంది, ఎలా ఉండాలో చెప్తుంది, ఎలా ఉండకూడదో చెప్తుంది. ఇవన్నిటి మనం యాక్సెప్ట్ చేసి దాని అనుగుణంగా నడిచినప్పుడు మాత్రమే అది పవిత్రంగా ఉంటుంది, మనల్ని పవిత్రంగా ఉంచగలుగుతుంది. నాలుగోది చూసుకొని ముగించుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగను విభజించినంత మట్టుకు దొరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. ఏ రకంగా ఉందంటే వాక్యము, ఏ రకంగా ఉందంటే ఫస్ట్ లైన్లోనే ఉంటుంది. ఏంటది? సజీవమై. దేవుని వాక్యము సజీవమై. దేవుని వాక్యం ఏ రకంగా ఉందంట? సజీవమై. ఈ జీవము ఉన్నప్పుడే, మనము సజీవంగా ఉన్నప్పుడే మనకేముంటుంది? ఒక వాల్యూ ఉంటుంది. వీ హ్యావ్ గాట్ దట్ వాల్యూ. నేను బ్రతికున్నాను కాబట్టే నన్ను మీరు చూస్తున్నారు, నాకు ఒక వాల్యూ ఉంటుంది. నన్ను నేను ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాను, ఎట్లుండాలి అనేది కొంచెం ఒక స్టేటస్, ఒక వాల్యూ, ఒక హుందాతనం అన్నీ ఎప్పుడు సజీవంగా ఉన్నప్పుడే. మరణించినప్పుడు ఉంటుందా అది? ఎంతమంది చనిపోయినా, ఎంత గొప్ప వాళ్ళు, ధనికులు చనిపోని, పేరు ఎన్నికను ఎవ్వరు చనిపోయినా కూడా ఏమంటారు దాని లాస్ట్కి? అంటే ఏ ఒక్క భాష వాడినప్పటికీ లాస్ట్కి రాసేదేంటి అక్కడ? మృతులము, లేకపోతే శవము అంటారు, మృతదేహము అంటారు. అంతకు మించి ఇంకా వేరేది ఏమైనా ఉంటుందా? ఇంకా సొఫిస్టికేటెడ్గా, ఇంకా చాలా రెస్పెక్టబుల్గా చెప్పాలంటే పార్థవ దేహం అంటారు. భాష మారుతుందేమో కానీ అర్థం అంతా ఒకటే. ఏంటది? జీవము లేదు. దే హ్యావ్ గాట్ నో వాల్యూ. బ్రతికున్నంత వరకే వాల్యూ ఉంటుంది. చనిపోయిన తర్వాత వీ హ్యావ్ గాట్ నో వాల్యూ దేర్. అంటే అక్కడికి నా ఉనికి ఇంకా ఉండదు, నన్ను నేను ప్రొజెక్ట్ చేసుకోలేను. నేను ఉన్నంత వరకే అది. నా తర్వాత ఇంకా నేను ఏం పేరు సంపాదించుకున్నాను, లేకపోతే నా క్రియలు ఎట్లాంటివి, నా యొక్క ప్రవర్తన ఎట్లాంటిది, దీని మీద ఇంకేమైనా వాల్యూ ఉంటుందేమో కానీ అదర్వైజ్ ఇట్స్ నాట్ దేర్. కానీ ఎప్పుడైతే మనం ఈ సజీవంగా ఉన్నామో, ఈ సజీవానికి వాల్యూ ఉంటుంది. ఈ దానికి ఇంకొకటి ఉంటుంది. ఏంటంటే సజీవంగా నేను ఉన్నాను అనుకోండి, నేను కరెక్ట్గా ఉంటే నేను ఒకరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను కదా. ఇప్పుడు ఈ మధ్య చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అందరికీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా. అందరికంటే ఇప్పుడు హీరో లోకరీతిగా ఉండేవాళ్ళు ఉన్నారు, స్పిరిచువల్గా ఉండేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కొంతమంది ఉంటారు, వాళ్ళని ఏమంటారు? సబ్స్క్రైబర్స్ అంటారు, లేకపోతే ఫాలోవర్స్ అంటారు. అబ్బా మీ ప్రోగ్రామ్ని ఫాలో అవుతున్నానంటే. ఫాలో అవుతున్నానంటే ఏంటి? మీరు ఎట్లా చెప్తారు, మీరు ఎట్లా పాడతారు, మీరు ఏ వాక్యం చెప్తున్నారు, అది నన్ను నేను దానికి అన్వయించుకుంటున్నాను, అది ఫాలోయింగ్ అంటే. అంటే ఈ యొక్క వాక్యము సజీవమైన వాక్యం. అంటే మనం ఈ వాక్యం ఉంటే ఎలా ఉండాలంటే అది మనల్ని మనం కరెక్ట్ చేసుకొని మన జీవితము ఇంకొకరికి ఇన్ఫ్లుయెన్షియల్ లాగా ఉండాలి. దానియేలు జీవితం చూసుకుంటే మనం అనుకుంటాం, అబ్బా దానియేలులాగా పరిశుద్ధమైన జీవితం ఉండాలి, యోసేపు లాంటి పరిశుద్ధమైన జీవితం ఉండాలి, ఎస్తేరు లాంటి ప్రార్థన జీవితం ఉండాలి. వాళ్ళందరూ ఎవరు వచ్చారు? ఒక దగ్గర నుంచి సజీవంగా ఉన్నారు. వాళ్ళు బ్రతికున్నప్పుడే
వాళ్ళను కొంతమందిని వాళ్ళలాగా ఉండేలాగా ఇంప్రెస్ చేయగలిగారు, మోటివేట్ చేయగలిగారు. ఈరోజు మనం ఆ రకంగా ఉంటున్నామా? అందుకే పౌలు అంటాడు కదా, ఎంత గొప్ప మాటనో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మను కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవలనని మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఎవరిని పోలి నడుచుకోవాలంట? ఇక్కడ ఏమంటాడు? ఎంత ఛాలెంజింగ్ వర్డ్ కదా. ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ నన్ను పోలి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. ఎందుకు ఆ మాట అన్నాడు ఉంటుంది. 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి కదా. 4:16 ఏమంటాడు? నన్ను పోలి నడుచుకోండి అంటాడు. అంటే పౌలు ఏ రకంగా నడుచుకున్నాడో అందరూ అలా రకంగా నడుచుకోవాలా? ఎందుకు అన్నాడు పౌలు ఆ మాట అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను. ఎవరు ఈ పౌలు? ఒకప్పుడు భయంకరమైన కదా సంఘాన్ని హింసించేటటువంటి వ్యక్తి, ప్రార్థన చేసుకుంటే ఆడవాళ్ళను జుట్టు పట్టుకొని బయటికి లాగేసే వ్యక్తి. ఎంత ఇండిసిప్లిన్, అసలు ఎంత కష్టము. అసలుకి ఆడవాళ్ళను మామూలుగా ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితేనే అసలుకి ఇంకా దానికి ఎంత గొప్ప వ్యతిరేకత ఉంటుందో. స్త్రీలను పట్టుకు ఇలాగా మాట్లాడతారా, మాకు అవమానం జరిగింది, ఇంకా స్త్రీల సమాజం వాళ్ళందరూ ఒకటైపోతారు, ఆడవాళ్ళతో మాట్లాడే పద్ధతి తెలీదా? కానీ ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడు? వాళ్ళు ప్రార్థన చేస్తున్న సంఘాన్ని హింసిస్తున్నాడు. కానీ ఒక్క మాట, సౌలా నన్నేలా హింసించు, ఒక్క మాట, ఇంకేం మాట్లాడలేదు దేవుడు, ఒక్క మాట. హిజ్ లైఫ్ హ్యాస్ చేంజ్డ్. ఎంతకు మారిపోయాడంటే ఒక ఛాలెంజింగ్, నేను మిమ్మల్ని క్రీస్తులో కన్నాను, నన్ను పోలి నడుచుకోండి. ఒక సేవకుడు ఒక చెప్పిన మాట, నన్ను పోలి అంటే నాకు ఎంత ఒకప్పుడు దూషకుడును హింసకుడు అని అంటున్నాడు, కానీ ఇప్పుడు చావైతే మేలు, మనుషుని సంతోషపెట్టేవాడిని నేను. సజీవంగా ఉన్నప్పుడు మనకు ప్రభు ఆ విలువ ఇచ్చినప్పుడు ఆ విలువని ఏ రకంగా పెట్టుకుంటున్నాం మనం? నా ద్వారా ఎంతమంది రక్షణకు నడిపించబడ్డారు? నా కుటుంబాన్ని ఇంప్రెస్ చేస్తున్నానా? నా బిడ్డల్ని నేను రప్పిస్తున్నా, నా కుటుంబం రాగలుగుతుందా? చర్చిలో చాలా బాగుంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది ప్రతాపం ఏంటో. ఏ రకంగా ఉంటారో మనకే తెలుసు. సౌలులాగా నన్ను పోలి నడుచుకొని నన్ను వారిలాగా ఉన్నామా, లేకపోతే వేరే రకంగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని వాక్యము సజీవమైన వాక్యం అంట. ఈ యొక్క వాక్యము మనకు జీవమునిస్తుంది. ఈ సజీవం అన్నది ఎందుకు నన్ను పోలి నడుచుకోమన్నాడంటే ఫిజికల్ అది కాదు. అంటే అది ఫిజికల్ ప్రవర్తన కూడా ఉండొచ్చు, తను ఏ రకంగా నడుచుకుంటాడని. కానీ అన్నిటికంటే మించి ద స్పిరిచువాలిటీ వాట్ హీ సీస్, ఆత్మీయంగా ఏ రకంగా ఉన్నావు, అది చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యం అన్నది నీ ఆత్మీయ స్థితి, నీ ఇన్నర్ మ్యాన్ని స్ట్రాంగ్ చేస్తుంది, నీ ఆంతర్య పురుషుని స్ట్రాంగ్ చేస్తుంది. రెండు వైపులా స్ట్రాంగ్ అవుతుంది. అందుకే రెండంచుల ఖడ్గం ఉంటుంది. అంటే లోపలికి, అంటే కీళ్ళకు విభజిస్తుంది, అంటే అది లోపల మూలుగుల వరకు దిగుతుంది. అంటే ఎంత ఒక కరెక్షన్ అన్నది, ఒక మార్పు చెందటము, దేవునిలో నడచడం అన్నది అంత ఈజీ కాదు. క్రైస్తవుని జీవితం అంత ఈజీ కాదు. ఇంతవరకు ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నాం మనం, ఇంతవరకు చాలా మటుకు. ఇప్పుడు క్రీస్తు అన్న మాట వింటే ఎన్ని వ్యతిరేకతలో, ఎన్ని దెబ్బలో, ఎన్ని హత్యలో, తెలియనివెన్నో. అయినప్పటికీ దేవునిలో ఉన్నామా? ఎందుకంటే ఈ వాక్యము సజీవమైన వాక్యము. ఈ వాక్యం మన జీవితంలో కలిగినప్పుడు మాత్రమే మనకు ఆ ఇటర్నిటీ, ఆ పరలోక రాజ్యం ప్రభు అనుగ్రహిస్తాడు. అదర్వైజ్ వీఆర్ నాట్ దేర్. ఈ వాక్యము మన హృదయంలో. అందుకే దావీదు అంటాడు కదా, కీర్తన గ్రంథంలో ఉంటుంది 119, 105 వచనంలో ఉంటుంది. ఏంటది? నీ వాక్యము నా పాదములకు దీపమునై ఉన్నది, త్రోవకు దీపములాగుంది. వాక్యం ఎలా నడిచాలో చెప్తుంది, ఎక్కడ కింద పడిపోతామో, ఎక్కడ పడిపోకుండా ఉండాలో, ఏ రకంగా ఉండాలి, ఇవన్నీ చెప్పేది వాక్యమే. ఈ వాక్యంలో మనము ఎదగాలి. ఈ వాక్యము జీవం గల వాక్యము, నిత్య జీవం కలిగిన వాక్యం. ఈ జీవాన్ని మనం కలిగి మన ఒక విలువను దేవుని సన్నిధిలో పెంచుకుంటున్నామా? ఇతరులకు నేను అన్నది అంటే ఎలాంటి ఒపీనియన్ ఉంది,
నేను ఒక దేవుని వాక్యం చెప్తే వినే రకంగా ఉన్నారా? ఒక మనిషి ఆత్మ నడిపించబడుతున్నారా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. చర్చిలో ఒక రకంగా ఉంటారండి, బయటికి వెళ్తే ఎలా ఉంది మనది? సజీవమైన దేవుని కలిగిన మనము, సజీవమైన వాక్యము కలిగి ఉన్న మనము ఆ ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతున్నామా? పౌలు ఒక ఛాలెంజింగ్ వర్డ్ చెప్తున్నాడు కదా అక్కడ, నన్ను పోలి నడుచుకొనుడి, నన్ను పోలి నడుచుకొనుడి. ఏం అక్కడ ఉండేవాళ్ళు ఏమయ్యా నిన్నే పోలి నడుచుకోవాలని వెనక ఏం మాట్లాడుకోలేదు అక్కడ. ఇంకా నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు మీరు నన్ను పోలి నడుచుకొనుడి. ఆలోచించుకుందాం. దేవుని వాక్యము శక్తివంతమైన వాక్యము. ఈ వాక్యం మనలో ఉన్నప్పుడు మాత్రమే మనం గొప్ప కార్యాలు చేయగలం. ఈ వాక్యము మనలో ఉన్నప్పుడు మాత్రమే ఈ వాక్యం మనకు విలువనిస్తుంది. ఎందుకు ఈ వాక్యము శక్తివంతమైనదంటే అది సృష్టి కంటే గొప్పది. సృష్టి అయినా మారిపోతుంది, లయమైపోతుంది, కానీ దేవుని వాక్యము నిత్యము నిలిచి ఉంటుంది. రెండవది, ఈ వాక్యము శక్తివంతమైనది ఎందుకంటే దేవుడే వాక్యముగా ఉన్నాడు కాబట్టి అది ఎప్పుడు నిలిచి ఉండే వాక్యము, నిత్యం నిలిచి ఉండే వాక్యము. గడ్డి వాడిపోయిన, పువ్వులు వాడిపోయిన వాక్యము మాత్రము నిలిచి ఉండే వాక్యము. మూడవది, ఈ వాక్యము ఎందుకు శక్తివంతమైనది, నిత్యము నిలిచి ఉండేదంటే అది పవిత్రమైనది. అది ప్రతి మలినము నుంచి మనల్ని తప్పించేదిగా ఉంటుంది. అది పవిత్రమైనది. అది పవిత్రమైనది కాబట్టి మనము కూడా పవిత్రంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. నాలుగవది, అది సజీవమైన వాక్యము. ఆ సజీవమైన వాక్యము మనకు ఒక జీవం ఇచ్చిండగా లోకము నిమిత్తమై మనము చనిపోయిన వారముగా ఉండి రక్షణలోకి నడిపించబడి రక్షించుకొని దేవుని ధరించుకున్న వారం, క్రీస్తుని ధరించుకున్న వారం, బాప్తిసం తీసుకొని క్రీస్తుని ధరించుకున్న తర్వాత ఈ సజీవమైన వాక్యము మనలో వసించకపోతే ఆ వాక్యంతో మనం ఎప్పుడు కూడా ఉండలేం. దేవుని రాకుండా మనం ఎత్తపడలేం. యేసుక్రీస్తు లోకానికి వచ్చినప్పుడు అదే అన్నాడు కదా, అక్కడ బాప్తిసం తీసుకున్నప్పుడు ఏమంటున్నాడు అక్కడ, ఈయన నా ప్రియకుమారుడు. ఇంకా అక్కడి నుంచి దేవుని జీవితం ఎంత పరిశుద్ధంగా ఉన్నిందంటే ఒక స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు ఆశ్చర్యపోయారంట చూసి. సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే చూసి ఆశ్చర్యపోయారంట. అంటే హీ వాజ్ సో ప్యూర్ ఇన్ అ సైట్. తన చూపులో, తన మాటలు, తన ధ్యానంలో ప్రతి ఒక్కరి దగ్గర తను సజీవుడ దేవుడిని గాన నిరూపించుకున్నాడు. ఆయన వాక్యమున దేవుడు, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చినగా నేనే దేవుని, శరీరంలో ఉండేటటువంటి వాక్యము నేనే అని ఏం చేస్తున్నాడు దేవుడు. అందుకే ఈరోజు యేసుక్రీస్తు మన మధ్యవర్తిగా మనమందరం మనల్ని ఫాలో అవుతున్నాం. ఆయనకు మనకు మాదిరిగా ఉన్నాడు, మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ నిత్య జీవము మనలో మనం పెట్టుకుంటే, ఈ యొక్క వాక్యము సజీవమైన వాక్యము మనకు కూడా కలిగి ఉంటే మనం కూడా అలా ఆత్మలను సంపాదించే వారంగా ఉంటాం. మీలాగా ప్రార్థన చేయాలండి, మీలాగా వాక్యం బోధించిన ఆశ కలిగి ఉందని నిజంగా సాక్ష్యం మనం కలిగి ఉన్నామా? పౌలుని చూసి ఇంకా పౌలు నన్ను పోలు నడుచుకొనుడి అంటనా? పౌలులాగా ఉండాలి మేము. పౌలు వంటి పరిచర్య, గొప్ప పరిచర్య పౌలు చేసిన పరిచర్య. అన్ని సంఘాలు స్థాపించింది ఎవరు లేరు. పేతురు పైన సంఘం కట్టాడు కానీ విస్తారంగా పరిచర్య చేసింది, అన్ని స్థలాల్లో వెళ్ళి పరిచర్య చేసింది ఎవరంటే పౌలు మాత్రమే. అన్ని పత్రికలు హెచ్చరికలు చేస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తూ అన్నీ చేస్తున్నాడు. అందుకే అంటున్నాడు, నన్ను పోలి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభా, ఈ నిత్య జీవమైన వాక్యము, ఈ శక్తివంతమైన వాక్యము మా జీవితంలో కూడా మేము కలిగి ఉండాలి. మేము కూడా ఈ వాక్యాన్ని కలిగి అనేకులను నీ మార్గంలో నడిపించే సాధనాలుగా వాడబడాలని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క వాక్య భాగాన్ని మనం కూడా అన్వయించుకుంటూ, ప్రభా నీ వాక్యం నిత్యం నిలిచి ఉండేది, సృష్టి కంటే గొప్పదైన వాక్యము, నీవే ఆ వాక్యముగా ఉంటున్నావు, నీవే దేవుడిగా ఉంటున్నావు, దేవుడే వాక్యముగా ఉంటున్నాడు, నీవు పవిత్రునిగా ఉంటున్నావు, నీ వాక్యము పవిత్రమైనది, నీ వాక్యము నిత్య జీవాన్ని ఇచ్చేది, ఎల్లప్పుడూ నీతో తరతరములు ఉండు. ఈ యొక్క నిత్య జీవమైన వాక్యం నేను కూడా నీతో కలిగి ఉండాలంటే ఈ వాక్యాన్ని నేను కలిగి ఉండాలి. ఆత్మీయంగా నిత్య జీవనంలో నేను ఇంకా బ్రతికి ఉండాలంటే ఈ వాక్యాన్ని కలిగి ఉండాలి. లోకానికి నేను చనిపోయి నీ కొరకే నేను బ్రతికే దానిలాగా ఉండాలి అని మనల్ని మనం పరీక్షించుకుందాం. ఈ వాక్యపు వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలోకి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకొని, నిత్యము నిలుచుండు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయనా. ఆకాశం భూమి గతించిన ప్రభా, నీ వాక్యము గతించదన్నావు తండ్రి. మార్పు లేని దేవుడవు ప్రభా.
మమ్మల్ని ఎన్నడూ కూడా మరచిపోని దేవుడు, అందుని బట్టి నీకు వందనాలు, నీకే స్తుతులు, నీకే స్తోత్రాలు ప్రభా. నైనా ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో మీరు నీరుగట్టి ఫలింపు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి నైనా ఎవరు ఏ అవసరతలో వచ్చారో, ఏ కొదువతో వచ్చావో, ఏ కొరతతో వచ్చారో ప్రభా మీరే గుర్తెరుగుదురు నాయనా. సహాయం అనుగ్రహించండి ప్రభా. మా యొక్క బాడీస్లో తండ్రి, శరీరాల్లో తండ్రి ఏ ఒక్క వ్యాధి ఉన్నప్పటికీ, ఏ ఒక్క బలహీనత యేసు నామంలో అవన్నీ వదిలిపోవును గాక. నీకే వందనాలు ప్రభా, నీకే స్తుతి, నీకే స్తోత్రాలు. నాయనా మార్పు లేని దేవుడిగా మీరుండగా మేము ఎన్నో మార్లు ప్రభా నమ్మకం లేని వారిగా మీ సన్నిధికి వస్తున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ ప్రభా అనేక మార్లు నమ్మకం లేని వారిగా తండ్రి మారిపోతూ వచ్చాము. క్షమించండి ప్రభా. అయినా ఈరోజు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నీ సన్నిధిలో తండ్రి మార్పు లేని వారిగా మేము ఉండ కృప చూపించండి. నిత్యమైన వాక్యము ప్రభా, నిత్య జీవాన్నిచ్చే వాక్యము మా హృదయాల్లో మీరు వసింపచేయమని ప్రార్థిస్తున్నాం. మా హృదయం అనే పలకల మీద నీ వాక్యాన్ని ప్రభా మేము రాసుకుంటకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు తండ్రి. నాయనా మీరు పవిత్రులు ప్రభా, నీ వాక్యము పవిత్రమైనది, పరిశుద్ధమైనది నాయన. మా చూపులు ప్రభా, మా యొక్క వినికిడి, మా మాటలు, మా ప్రవర్తన, మా క్రియలు కేవలం పరిశుద్ధంగా కృప చూపించండి. నాయన అపవిత్రత ఎక్కడున్నప్పటికీ ప్రభా నాయన మీరే నీ యొక్క అమూల్యమైన రక్తము చేత కడిగి పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. మమ్మలను పవిత్రులుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు, నీకే స్తుతి, నీకే స్తోత్రాలు తెలియజేస్తూ ప్రభా ప్రతి ఒక్కరి పైన మీ యొక్క సన్నిధిని కుమరించి మీ యొక్క స్వస్థతను నాయనా, మీ యొక్క బలమును ప్రభా, మీ యొక్క పరిశుద్ధతను నాయనా మీరే తండ్రి మీ యొక్క వాక్యాన్ని ప్రభా నిత్యము నిలిచే వాక్యాన్ని మాకు అనుగ్రహించి మహిమను పొందమని ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది. రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది. మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.